ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో అరుంధతి ఏం రాసిందో తెలుసా? నీకు సంబంధించిన ఒక విషయం రాసింది. ఈరోజు ఇది నాకు కంటపడింది. ఇందులో ఆరు నీ గురించి రాసింది. నీకు తెలియాలనే దీన్ని బయటికి తీసుకొచ్చాను. ఆరు ఏం రాసిందో ఓసారి చదువు. నవంబర్ 22 పేజ్లో. పైకి చదువు మనోహరి. ఎన్నడూ లేనిది ఈరోజు ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నాను. అది నెరవేరుస్తాను అని ఆయన నాకు కొట్టేశారు. అరుంధతి నన్ను ఏ మాట అడిగిందో నేనేమని ఒట్టేశానో తెలుసా? నీకైనను జ్ఞప్తికి ఉన్నదా బాలిక? నీవే మాట అడిగితివో, నీ పతిదేవుడు ఏ ఒట్టు వేసినాడో? గుర్తుంది గుప్తా గారు, ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇప్పటి వరకు నీతో ఆ విషయం చెప్పలేదు మనోహరి. అప్పుడు అరుంధతి నన్ను అడిగిన మాట, వేయించుకున్న ఒట్టు ఏంటంటే, ఏవండి, కూర్చో. ఏంటి చెప్పు. మనో ఏదో కష్టంలో ఉండి మన ఇంటికొచ్చింది. ఆ కష్టమేంటో తను నాతో కూడా చెప్పట్లేదు. డబ్బులేమైనా కావాలా? ఆహా, సమస్య తప్పని కాదండి, ఇంకేదో ఉంది. అది నువ్వు అడిగి తెలుసుకో. అంత తొందరగా తన మనసులో ఉన్నది బయట పెట్టదు. మీరు నాకొక మాటిస్తారా? ఏంటి? మనోహరి బాధ ఏంటో సమస్య ఏంటో ప్రస్తుతానికి మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం చేయాల్సింది తనకి మన ఇంట్లో షెల్టర్ ఇవ్వడం ఒక్కటేనండి. అందుకని ఏంటో చెప్పారు. మనోహరిని మన ఇంట్లోనే ఉండనివ్వండి. అది ఎలాగైనా ఉండనివ్వండి. వద్దు అని మాత్రం చెప్పకండి. తనంతట తాను వెళ్ళిపోయేంత వరకు మీరు తనని వెళ్ళిపోమని చెప్పొద్దు ప్లీజ్. అలా అని మీరు నాకు మాట ఇవ్వండి. నా మీద నమ్మకం లేదా నీకు? మళ్ళీ మాట్లాడుగుతున్నావు. మీ మీద నమ్మకం లేక కాదండి, నా స్నేహితురాలి మీద ప్రేమతో అడుగుతున్నాను. మాట ఇవ్వండి ప్లీజ్. నువ్వు చెప్పినట్లే చేస్తానారు, ప్రామిస్. మీరెప్పుడైనా మాట తప్పితే నేను చచ్చిపోయినంత అరు, అలా అనకు. నా ప్రాణం పోయినా నీకిస్తున్న మాట తప్పను. చాలా థ్యాంక్స్ అండి. అప్పటి మాట ఆ ఒట్టు ఇప్పుడెందుకు చెప్పానంటే, ఆరు లేకపోయినా తన మాట, తనపై వేసిన ఒట్టు ఉండాలని. బుద్ధి 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 తక్కువయ్యి
ఆ రోజు ఆయన నా మాట అడిగి నేనే ఒట్టేయించుకున్నాను. ఛ! ఇదంతా దుర్మార్గురాలని తెలియక అప్పుడలా చేశాను. అయ్యో, ఇప్పుడు ఆయన ఎందుకు నేను లేకపోయినా నా మాట ఉండాలంటున్నారు? ఉండాలి అనుచున్నది నీ మాటనే కాదు బాలిక, నీ స్నేహితురాలిని కూడా. ఇది నీ ఇల్లు మనోహరి. ఇక్కడ నీకు ఇష్టం వచ్చినన్ని రోజులుండొచ్చు. నిన్ను ఎవ్వరూ వెళ్ళిపోమ్మని చెప్పరు, నేను కూడా చెప్పను. ఈ ఇంట్లో నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండొచ్చు. ఒకవేళ నీకు వెళ్ళిపోవాలనిపిస్తే హాయిగా వెళ్ళిపోవచ్చు. నీ అంతటి నువ్వు వెళ్ళిపోయే వరకు నీకు ఈ ఇంట్లో ఎవరి అడ్డు ఏ అభ్యంతరం ఉండదు. థ్యాంక్ యూ అమర్. మిస్సమ్మా, ఇలా జరిగిందేంటి గుప్తా గారు? ఆయనకి నిజం తెలిసిపోయి దాన్ని ఇంట్లో నుంచి గంటేస్తారనుకుంటే భాగ్య ఏమో నిజం చెప్పలేకపోయింది. అది రిలాక్స్ అయిపోయింది. అంతయు నీవు చేసినదే బాలిక. అలనాడు నీవు చేసిన నిర్వాకమే నేడు నీ గృహమును ముంచినది. అవును, ఆ రోజు అనవసరంగా మాట్లాడి నేనే ఓటేయించుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏ ఎక్కులో వచ్చి మేకైనా దీన్నేం చేయాలి? ఏంటి మనోహర్ నువ్వు చెప్పేది? అవును రణ్వీర్, ఓ సరస్వతి వార్డెన్ భాగ్యకి అంతా చెప్పేసింది. అరుంధతిని చంపింది నేనే అని చెప్పింది.